హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇలా చూడండి. కాకరకాయ గుత్తి కాకరకాయ అయితే చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది, అస్సలు సేదు ఉండదు. ఇది వచ్చేసి హాఫ్ కేజీలో తీసుకున్నానండి నేను, మాకు సరిపడే అన్ని చిన్న చిన్న కాకరకాయలు. అలాగే తెల్ల నువ్వులు, ఎల్లిపాయ, చెక్క, లవంగాలు, కొన్ని పల్లీలు, తర్వాత ఒట్టి మిరపకాయలు, ఇక్కడ వచ్చేసి కొబ్బరి అండి. ఎండు కొబ్బరి తీసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. అలాగే ధనియాలు, కొంచెం చింతపండు అండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే అస్సలు సేదు అనిపించదు. ఒక్క చుక్క వాటర్ లేకుండా కూడా చేయొచ్చు. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే హాఫ్ కిలో అయితే తీసుకున్నా అని చెప్తున్నా కదా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు హాఫ్ కిలోకి ఎలా చేయాలనేది చూపిస్తాను అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఫస్ట్ చిన్న చిన్న తోకలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే తీసేసుకోవాలన్నమాట. ఈ తోకలన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఒకవైపు కట్ చేసుకుంటే మనకి అట్లా చూసుకోవాలండి, లోపల ఏమన్నా బాగలేదా అనేసి చూసుకొని. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అందులో ఏమన్నా బాగలేనివి, పురుగు అలా ఉంటాయి కదండి, అలా లేకుండా అట్లా ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇట్లా ఓపెన్ చేసి చూసుకుంటే ఏదన్నా గలీజు ఉన్నా తీసేసుకోవచ్చు మనము. అలా చూసి అన్నీ తీసిన తర్వాత అలాగే ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టుకున్నా అండి. అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టుకొని తర్వాత ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ చిన్న మంట మీద స్లోగా వేయించుకోవాలండి. అలా వేయించితేనే బాగా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇలా పల్లీలన్నీ వేయించుకుంటూ ఉన్నాను. చాలా బాగుంటుందండి గుత్తి కాకరకాయ. రొట్టెలోకి, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, ఏ దాంట్లోకైనా తీసుకోవచ్చు. ఇలా ఫస్ట్ వచ్చేసి స్లో మంట మీదే నిదానంగా పల్లీలు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా చేసుకున్నామంటే రాని వాళ్ళు కూడా నేర్చుకొని చేసుకోవచ్చండి. ఈజీగా వస్తుంది, మనకి చేదు అస్సలు లేకుండా ఉంటుందన్నమాట. ఒక చిక్క నీళ్ళు కూడా వేయకుండా చేసుకోవచ్చు. సేదు కూడా అనిపించదండి, చాలా బాగుంటుంది. ఇది ఒక వారం రోజులు నిలువ కూడా ఉంటుందండి, చెడిపోదు. ఎందుకంటే వాటర్ అయితే వేయం కదా, అందుకోసం ఒక వారం రోజులు నిలువుగానే పెట్టుకోవచ్చు మనము. ఇలా చూడండి, కొద్దిగా అయితే వేడైపోయినాయి కదా అంత మొత్తము. ఇలా చూడండి ఫ్రెండ్స్, అంత బాగా వేడి అయిపోయింది స్లో మంట మీదే. ఇవి కొత్త పల్లీలండి, అందుకోసం తెల్లగా కనిపిస్తాయి అన్నమాట. అందులోకి ధనియాలు స్లో మంట మీద పెట్టుకొని ఇవన్నీ వేయాలండి, లేదంటే మాడిపోతాయి తొందరగా వేస్తే. ఇంకా స్టవ్ తక్కువ పెట్టుకొని వేయించుకోవాలి, పూర్తిగా తక్కువ పెట్టుకోవాలి. అందులోకి తర్వాత ఒట్టి మిరపకాయలు అండి, ఇవి కూడా వేయించుకోవాలి. మనకు కారం సరిపడే తీసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా కారం, అలాగా. ఇలా చూడండి, అవన్నీ వేయించితే నల్లగా కాకోకుండా స్లో మంట మీదే వేయించుకోవాలి. నల్లగా అయితే మరి కూర అంతా చెడిపోతుంది కదా, మాడు వాసన వస్తుంది. అందుకోసం నల్లగా కాకుండా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి అండి, కొబ్బరి కూడా అంతే లైట్గా అలాగా పచ్చివాసన పోయేలాగా. అలాగే చెక్క, లవంగాలు అన్నీ వేసేసుకోవాలండి. అన్నీ 1 by 1 అన్నీ వేసుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఎక్కడ మాడిపోలేదు చూడండి. మళ్ళీ మాడిపోయినాయి అనుకుంటారేమో, మాడిపోలేదు. స్లో మంట మీద చేస్తే అస్సలు మాడిపోదండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నువ్వులు లాస్ట్లో వేయాలి, ఎందుకంటే నువ్వులు తొందరగా వేడైతేనే ఏగిపోతాయి కదా, అందుకే కొంచెం చింతపండు అయితే అందులోకి కూడా వేయాలి. ఇప్పుడు అంతా వేసి కొంచెం అలా కలిపి 1 సెకండ్ అట్లా కలిపేసి ఆ వేడికే నువ్వులు కూడా వేగిపోతాయండి. ఇంకెక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అలా అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా ఒక 5 నిమిషాలు చల్లారనించుకోవాలండి. అంతా చల్లారిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకున్నానండి, అందులోకి ఇవన్నీ వేసేస్తున్నాను. చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి, లేదంటే వేడికి సరిగా మెదగదండి. ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు వేస్తూ ఉన్నాను, కొంచెం ఎల్లిపాయ కూడా వేసాను. అలాగే సాల్ట్, మనకి సరిపడే సాల్ట్ అండి, సరిపడే సాల్ట్ వేసుకొని తర్వాత ఇంకా అన్నీ అందులోకే వేసేసాం కదండి. ఇంకా కొద్దిగా పసుపు అయితే వేస్తూ ఉన్నాను. కొంచెం పసుపు వేసేసి కొంచెం బెల్లం అండి, మనకి ఇష్టం ఉంటేనే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. కానీ బెల్లం వేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది, అందుకోసం కొంచెం అయితే వేసాను నేను. ఇప్పుడు ఇది వచ్చేసి మిక్సీ పట్టేద్దాము. ఇలా చూడండి ఫ్రెండ్స్, మిక్సీ బాగా నున్నగా పట్టుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి, వాటర్ కూడా ఎక్కడ వేయలేదు మనము.
వాటర్ వేయకుండా చేస్తేనే వారం రోజులు అయితే నిల్వ ఉంటుంది మనకి. ఇలా అయితే అంతా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ ఇలా చేసుకొని మనకు వేరే కూరల్లో కూడా ఏదైనా కర్రీలు చేసినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే పల్లీలు, నువ్వులు, కొబ్బరి అన్నీ ఉన్నాయి కదండి. చాలా మంచిది ఇవన్నీ, టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకోసం ఇవన్నీ కూడా వేరే కర్రీల్లో కూడా యూజ్ చేయొచ్చు మనము, ఇందులోకి వేయాలనేది ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి, ఇప్పుడు ఇది చాలా ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా కర్రీస్లోకి పనికి వస్తుందండి ఇది. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇలా బాగా నున్నగా అయితే మెదిగింది కదా, వాటర్ వేయకుండానే. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్న కాకరకాయలు అయితే తీసుకున్నాను ఇక్కడ. కాకరకాయలు కూడా బాగా ఉప్పు నీళ్ళు కడిగిన తర్వాతనే ఇలా కట్ చేశానండి. ఇప్పుడు అలా కట్ చేసిన అందులో కొద్ది తీసుకొని కాకరకాయ నిండా ఈ పౌడర్ అయితే పెట్టాలన్నమాట, మసాలా పౌడరు. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ మసాలా పౌడర్ అంతా పెట్టేసేయాలి. అట్లా ఈ మసాలా పౌడర్ అంతా మొత్తం అన్ని కాకరకాయలకి నింపుకోవాలండి మనము. ఇలా చూడండి, చిన్న కాకరకాయలు కదండి, తొందరగా కూడా మగ్గుతాయి, వాటర్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. అలా అన్ని కాకరకాయలకి పెట్టేసి మనకు గుత్తి వంకాయ చేసుకుంటాం కదా, సేమ్ అలాగండి. ఇట్లా అన్ని మొత్తం కాకరకాయలు మనము పెట్టేసుకోవాలి, అన్నిటికీ నింపుకోవాలన్నమాట. ఇలాగ కాకరకాయలు అట్లా ఓపెన్ చేసి చూడాలండి, లేదంటే లోపల ఏదైనా పురుగు ఉండొచ్చు, ఉంటాయి కూడా, కాకరకాయల్లో కూడా పురుగులు ఉంటాయండి, మీరు గమనించండి ఒకసారి. అందుకోసం నేనైతే ఇంక అన్నీ నీట్గా చూసిన తర్వాతనే పెట్టుకున్నా. అలాగే ఇక్కడ వచ్చేసి మట్టి పాత్ర అనేది తీసుకున్నా అండి నేను. మట్టి పాత్రలో చేస్తూ ఉన్నా, చాలా టేస్టీగా బాగుంటుంది అనేసి. ఇప్పుడు మట్టి పాత్ర వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, ఆయిల్లోనే చేయాలి కదా, వాటర్ అయితే వేసేది లేదు, ఆయిల్లోనే మగ్గించుకోవాలి ఇవంతా. అందుకోసం అయితే వేసాను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి చూడండి, అన్నీ మొత్తం ఇక్కడ ఇలాగా అన్నీ నింపుకున్నాను అనమాట, పౌడర్ అంతా కాకరకాయలకి. ఇలా చూడండి, అలంతా నింపేసి ఇలా అదిమేసాను అనమాట, అంతా అందులోనే ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఎర్రగడ్డ ఇవన్నీ ఏం అవసరం లేదండి, ఊరినే ఇలాగే ఇంకా ఏది వద్దు, అన్నీ మనం మసాలా పౌడర్లోకి వేసినాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అన్నీ మొత్తం ఇట్లా ఆయిల్లో పెట్టుకోవాలి. ఆయిల్లో ఇంత మాత్రం ఆయిల్ సరిపోతుందండి, ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గానే వేసుకోవచ్చు. ఇట్లా అన్నీ పెట్టేసిన తర్వాత మనకి ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టి వదిలేయాలి. ఇలా చూడండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మనకి బాగా మగ్గిపోతుందండి, ఇలా ఆవిరికి మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, కొంచెం మగ్గినాయి కదండి. ఇప్పుడు వచ్చేసి రిటర్న్ తిప్పాలని అన్నీ ఇలా ఒక్కొక్కటి తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇంకొంచెం అట్లా ఆయిల్ అనేది అన్నిటికీ తగలాలని అట్లా చేస్తూ ఉన్నాను అనమాట. ఈ ఆయిల్ సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇలాగా ఒక సైడు బాగా మగ్గితే ఇంకొక సైడు ఈజీగా మగ్గుతుందన్నమాట. అందుకని మంట కూడా ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం కొద్దిగా అలా పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఎక్కువ మంట పెట్టినామన్నా కూడా మాడిపోతుంది, అలా కాకుండా స్లోగానే కనీసం ఒక 20 నిమిషాలన్నా పడుతుంది అన్నీ మగ్గడానికి. చూడండి, అవతల సైడ్ అంతా కూడా బాగా మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు ఇట్లా తిప్పుకోవాలి, ఒక్కొక్కటి అంతా ఇలా తిప్పుకుంటే మనకి ఆవిరికి అనేది ఉడికిపోతాయి అన్నమాట. అట్లా మొత్తం అన్ని కాయలు అలా తిప్పుకోవాలి, ఆవిరికే ఉడికిపోతాయండి. ఇవి చిన్నవి కదా, చాలా బాగుంటుంది, సేద్ అయితే అస్సలు అనిపించదు. మీకు కూడా ఇలా చిన్న కాకరకాయలు దొరికితే కింద తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కాకరకాయ కూడా చాలా మంచిది కదండి మనకి, అందుకోసం ఇలా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. కొంతమంది అస్సలు తినరు కదా, కాకరకాయ సేదు ఉంటుంది మేము తినము అంటారు, కానీ ఇలా చేసి చూస్తే అస్సలు సేదు అనిపించదండి. అస్సలు ఇది కాకరకాయ అన్నట్టు కూడా ఉండదన్నమాట, అంత బాగుంటుంది. ఆయిల్లోనే మగ్గిస్తాం కాబట్టి ఇంకా బాగుంటుందండి ఇది. ఇలా చూడండి, మరి ఒక 5 నిమిషాలు అట్లా సన్న మంట మీద అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయింది, బాగా మెత్తగా కూడా అయిపోయిందండి. ఇదేం నల్లగా అయింది అన్నట్లు అనుకుంటారా, లేదండి, అది మట్టి పాత్ర కదా అలా కనిపిస్తుంది, కానీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇట్లా అంటేనే కాకరకాయ కూడా మగ్గిపోయిందనమాట. ఇట్లా ముట్టుకుంటేనే బాగా మెత్తగా అయిపోతుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకొంచెం పొడి వేసేసి అంతా కలుపుతూ ఉన్నానండి. ఇప్పుడైతే మంట ఆఫ్ చేసుకోవాలి, ఇంకా అంతా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు మట్టి పాత్ర కదా, ఆ వేడికి ఈ పౌడర్ కూడా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడైతే చూడండి, అంతా మగ్గిపోయింది. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.